అసురుడు అసురుని యొక్క కోపోద్రిక్తం ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం ఈ అసురుడు వస్తున్నాడు. ఇంకొక వైపు నుంచి దేవలోకం నుంచి, దేవగణాల వైపు నుంచి, అంటే దేవ గణతంత్రం వైపు నుంచి ఒక ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. వీరిద్దరి అసురలోకం నుంచి వచ్చిన అసురగణాల వైపు నుంచి వచ్చిన అసురుడు, దేవలోకం నుంచి వచ్చిన దేవగణాలకు సంబంధించిన ఈ ప్రచారకుడు ఇద్దరు ఎదురు పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడవచ్చు అసుర గణాలకు సంబంధించిన ఆయన చూపు, ఆయన యొక్క ప్రవర్తన, దేవలోకం నుంచి వచ్చిన ఆయన యొక్క ప్రవర్తన ఎట్లుందో చూడవచ్చు. మరి వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో రాబోతున్నారు. ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటును రాబట్టుకోవడం కోసం ఏ విధంగా వీళ్ళ ప్రచారం ఉంటుందో మనము ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నాము. మరి వీరిద్దరి యొక్క మరి ఎన్నికల సందర్భంగా మరి వీరిద్దరు ఓటర్ నుంచి ఏ విధంగా ఓటు రాబట్టుకోవడానికి వీరిద్దరి ప్రయత్నం, అంటే ఒకరు అసురలోకం నుంచి వచ్చిన ఆయన, మరి దేవలోకం నుంచి వచ్చిన వీరిద్దరు ఓటు రాబట్టుకోవడం కోసం భూలోకంలో మరి వీరిద్దరి యొక్క ప్రయత్నాలు చూద్దాము. మరి ఇక్కడ నుంచి మన యొక్క సినిమా యొక్క స్టోరీ అంటే ఇది మొదలవుతుందని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోగలరు. చూద్దాం ఏ విధంగా వీరిద్దరి యొక్క కలయికతో ఈ భూప్రపంచం మీద ఎటువంటి అనర్థాలు జరుగుతాయో, మంచి జరుగుతుందో చూడాలి. కానివ్వండి. ఏందబ్బా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు తెలుసునా? ఇప్పుడు మరి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీకు ముందు మేము మీడియా తరపున వచ్చినాము. మాది న్యూస్ టీవీ SK 108 వైపు నుంచి వచ్చాము. మరి మీకు ఓటు హక్కు ఉందా లేదా? ఓటు హక్కు ఉందా? మరి ఓటు హక్కు ఉంటే మీ దగ్గరికి నాయకుడు వచ్చారా లేదా? ఇప్పుడు ఏ నాయకుడైనా మీ ఎన్నికల ప్రచారానికి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ప్రచారం చేశారా లేదా? చేయలేదా? ఎక్కడన్నా ఇప్పుడు మీ ఊరికి ఎవరు రాలేదా? ఇప్పటికి మీ దగ్గరికి కూడా రాలే? ఏ నాయకుడు రాలేదా? నాయకుడు వస్తుందా? ఎవరబ్బా ఆయన? ఇక్కడ ఎవరు అసుర నాయకులు లెక్క ఉంది. మనం ఇందాక మొదట పరిచయం చేసుకున్న అసుర నాయకులే, దేవలోకం నుంచి వచ్చిన నాయకుడు కాదు, ఈ లోకం నుంచి వచ్చిన నాయకుడు లెక్క ఉంది. మరి ఈ ఓటర్ను ఏ విధంగా రాబట్టుకుంటాడో, ఓటర్ నుంచి ఓటు ఏ విధంగా రాబట్టుకుంటాడో, గెలుపు కోసం ఎటువంటి ప్రచారం చేస్తాడో మరి చూడాలి. మరి చూద్దాం ఈ ఓటర్ దగ్గర ఏ విధంగా ఈయన సంభాషణ జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఈ న్యూస్ ఛానల్ ద్వారా, న్యూస్ టీవీ SK 108 అనే ఛానల్ ద్వారా మరి ఈయన ప్రచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మేము అసురలోకం నుంచి వచ్చాము. మా పార్టీ పేరు అసుర. భూమి మీద అసుర పనులు, భూమినంతా నాశనం చేయడము, చెట్టు నరకడము, ఇలాంటివి చేయడానికి వచ్చాము. మీ ఓటు మాకే. మీకు ఏమైనా సమస్యలున్నా తీరుస్తాం. మా పార్టీని గెలిపించండి. మీకు ఏ సమస్యలున్నా తీర్చుకోండి. మీకు ఏ సమస్యలున్నా మాతో ఇప్పుడు చెప్పుకోవచ్చు. మీరు స్టూడెంటేనా? MBBS. మీకు ఫీజులు ఇవన్నీ తీసేస్తాం. ఫ్రీగా ఎడ్యుకేషన్. అనవసరమైన అడవులన్నిటిని నరికేసి ఫ్యాక్టరీలు, కాంప్లెక్స్లు పెద్ద అన్ని కట్టించి ఇంటికి మొత్తం ఉద్యోగాలను కల్పించి చిన్న పెద్ద అని తేడా లేకుండా రాత్రింబగలు పని చేపిస్తాం. మీరు ఏం అడగాలనుకున్నా మమ్మల్ని అడగవచ్చు. మీకు ఏది కావాలన్నా కానీ మేము గెలిచిన తర్వాత ఇస్తాం. మీరే మమ్మల్ని గెలిపించాలి. మీ ఓటు మాకే కావాలి. చేస్తారా? అసురలోకం నుంచి వచ్చాం, గుర్తుందిగా? మేము అసురలోకం నుంచి వచ్చాం. మా పార్టీ పేరు అసుర. అంతే. మా గుర్తు ఏంటో తెలుసా? ముళ్ళ గద. ముళ్ళు ఉంటుంది కదా, గద. మీ ఓటు మాకే పడాలి. మీ అమూల్యమైన ఓటు మాకే పడాలి.
ఇంతటితో సెలవు. మీ ఓటు మాకే పడాలి. ఒకవేళ వేయకపోతే పరిస్థితి ఏంది మరి? వేయకపోతే ఏం లేదు, ఫస్ట్ అడుగుతాం, మొదట అడిగి చూస్తాం. వేయలేదనుకో డబ్బులతో కొంటాం ఓటును. మొత్తం ఈ విషయాలన్నీ ఓటర్ ముందు మాట్లాడడం బాగాలేదు. కొంచెం పక్కకు వచ్చి సైగ్గా మనలో మనంగా మాట్లాడుకుందాం. మరి మనలో మాట అని మనం ఇందాక అన్నాం కదా, ఓటర్ ఎదురుగా మాట్లాడుకుంటే అన్ని విషయాలు ఓటర్కి తెలిస్తే మళ్ళీ అవన్నీ అసుర కార్యాలని చేయకుండా అడ్డుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో పక్కకు పిలుచుకొని రావడం జరిగింది. అడ్డుపడితే కొనేస్తాం, లేకపోతే చంపేస్తాం. మరి ఓటు వేయచ్చు, వేయకపోవచ్చు. ఓటు వేసినా వేయకపోయినా మరి ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు చేసింది మీరే కదా. ఈ రాజ్యాంగాన్ని, ఎన్నికల వ్యవస్థను అంతా, ఈ పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ అంతా మీదే కదా. మరి ఓటర్ దగ్గరికి వచ్చి ఓటు అడగాల్సిన అవసరం ఏంది? మీద ఉన్న వ్యవస్థ అంతా మా చేతిలో ఉంది, మా అరిచేతిలో ఉంది, ఆడిస్తుంటాం. మరి ఓటర్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఓటు అడగాల్సిన అవసరం ఏంది? మీ కార్యక్రమాలు సవావుగా జరుగుతాయి కదా, మళ్ళీ ప్రత్యేకించి ఓటర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఇప్పుడు మేము మామూలుగా మా దాంతో మేము చేసుకున్నాం అనుకో, మొత్తం నాశనం చేసి ఇలా ఇదంతా అవుతుందని జనాలంతా ఇలా గోల చేస్తారు, తిరగబడతారు. అందుకని వాళ్ళ నాశనాన్ని వాళ్ళతోనే చేస్తారు. వాళ్ళతోనే ఇలా వాళ్ళే చేసేటట్టు చేస్తే, వాళ్ళే మమ్మల్ని గెలిపించి చేపిస్తే వాళ్ళతోటే ఇంకా తిరుగుబడడానికి ఎవరు ఉండరుగా. వాళ్ళు ఈ నాశనం చేసింది కాబట్టి ఇంకా వాళ్ళ నాశనం అనొచ్చు, మీరే ఈ నాశనం చేసింది, ఈ పనులు చేసింది మీరే అని కూడా అనొచ్చు. అందుకని మీరు ఈ విధంగా పన్నాగం పన్ని ఈ విధంగా ఎన్నికల వ్యవస్థ ఇట్లా పెట్టేసి ఓటర్తోటి ఆ నాశనాన్ని వాళ్ళతోటి ఎదురు తిరగకుండా ఈ విధంగా ఈ ఎన్నికల వ్యవస్థ పెట్టి ఈ విధంగా కుట్ర చేశారనమాట, మీ అసుర కుట్రలు. మరి దేవాలయం నుంచి వచ్చిన ఆయన మిమ్మల్ని ఓడించడానికి అవకాశం ఉంటుంది కదా, మీరు మరి ఎట్లా? వ్యవస్థలన్నీ మీయే కాబట్టి వాళ్ళు దేవాలయం నుంచి వచ్చిన ఆయన ఓడించలేరు అంటావా? భూమిని అంతా మీరే కబ్జా చేశారు కదా ఇప్పుడు మొత్తం. మరి దేవతలందరినీ పారదోలారు, పారిపోయారు. ఇక్కడ సిస్టమ్ అంతా మీదే, మీ అరచేతిలోనే ఉంది అట్లే అంటున్నారు. మరి ఎట్లా ఒక రాక్షస లోకం నుంచి వచ్చిన ఆయన అంటే దేవలోకం నుంచి వచ్చిన ఆయన మీ వ్యవస్థలను ఓడించడానికి ఏమైనా అవకాశం ఉంటుంది కదా. మరి ఆయనకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏమైనా గెలుస్తారంటవా? భలే చెప్పారు. దేవతలు మా పేరు వింటేనే గజ్జ వణికిపోతున్నారు. వాళ్ళేం గెలుస్తారు, మాదే విజయం. అంతిమంగా మీదే విజయం అంటావా భూలోకం మీద? అవును. మరి దేవలోకం ఎప్పటికైనా దేవతలు ఇక్కడ రావాలంటే భయపడుతున్నారంట అంటావా? ఆ పేరు చెప్తేనే వణికిపోతున్నారు దేవతలందరూ. మరి మీ అసురలోకం ఈ భూమిని అంతా కబ్జా చేస్తుంది కదా, మరి కబ్జా చేసి భూమి మీద ఏమేమి చేయాలనుకుంటున్నారు? మరి గ్రామాలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? నగరాలను, ఈ పట్టణాలను ఏ విధంగా విస్తరించాలనుకుంటున్నారు? అడవులను ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అడవులను, మరి ఇప్పుడున్న అడవులను, దేవతలు కదా ఈ అడవులన్నింటినీ స్థాపించింది దేవతలు కదా, మొత్తం చెట్లను అన్నిటిను. మరి ఆ చెట్లను, అడవులను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చెట్లన్నింటిని నరికేసి ఫ్యాక్టరీలు మొత్తం కాంక్రీట్ దిబ్బతో అలికి వేస్తాం. మొత్తం ఇంటికి మొత్తం ఉద్యోగాలు కనిపించి పిల్లలు పెద్దలను తేడా లేకుండా రాత్రింబగలు కష్టపెడతాం. మరి ఇప్పుడు ఈ ఎద్దులు కానీ, గుర్రాలు కానీ, ఎన్నో వానపాములు ఇవన్నీ దేవతలు సృష్టించినవి కదా, వాటిని అన్నింటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాశనం చేసేస్తాం. అవన్నీ లేకుండా చేస్తారు. కనిపించే ట్రాక్టర్లు ఇవన్నీ కూడా మేము తయారు చేస్తున్నవి, మేము స్థాపిస్తున్నవి. ఇవన్నీ మా అరచేతి లోపల ఆడుతుంటాయి. మరి ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థలు, ఆర్మీలు అన్నీ మీవే కదా, మరి మీరు చెప్పినట్టే వింటారు వాళ్ళు? ఒకవేళ మీరు ఇప్పుడు ఓటర్ను భయపెట్టినా అవన్నీ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించారా పోలీసు వాళ్ళు కానీ వీళ్ళంతా? అస్సలు వాళ్ళంతా మా బలగం, మీ బలగాలు అనమాట. ఈ ఆర్మీ బలగాలు, పోలీస్ బలగాలు అన్నీ మీ బలగాలు అనమాట. ఈ రెవెన్యూ శాఖ కానీ మీరు చెప్పినట్టే ఉంటారా? మీరు స్థాపించారా ఇవన్నీ? మేమే స్థాపించాం, ఇదంతా మా బలగం. మరి ఈ గుళ్ళ ద్వారా పరిపాలన అప్పుడు జరిగేది, అంటే దేవతల ద్వారా. ఆ గుళ్ళు అవన్నీ పడగొట్టి అవన్నీ చేసింది మీ ద్వారానే, మీ అసురులేనా అవన్నీ గుళ్ళని పడగొట్టింది? అవన్నీ దేవతల ద్వారా పరిపాలన జరిగేది. ఇప్పుడు మా అసురుల ద్వారా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు భూమిని అంతా మీరే ఆక్రమిస్తారా?
ఇప్పుడు దేవతలు అయితే ఇప్పుడు గుళ్ళలు అయితే లేరు, మీరు పడగొట్టి అన్నీ తరిమేశారు. మళ్ళీ ఎన్నికలు పెట్టారు కదా, మళ్ళీ దేవతలు వచ్చి మళ్ళీ చిన్నగా పాగా వేయడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన వచ్చాడు, ఎన్నికల మీ ఎదురు పడ్డారు, మీరు ఎట్లా ఒక ఆయన ప్రచారానికి దేవాలోకం నుంచి వచ్చాడు. మీ ఎన్నికల్లో మీ వ్యవస్థలోనే పోటీ పడడానికి మొదలుపెట్టాడు. మరి గెలిచి ఆయన లోకాన్ని స్థాపించడానికి అవకాశం ఉంటుంది కదా. అది అస్సలు జరగదు. ఈ రెవెన్యూ శాఖలు, పోలీసులు, ఆర్మీ ఇదంతా మాకు బలగంగా ఉండగా వాళ్ళు అసలు ఏమీ చేయలేదు. గెలవరంటవా వాళ్ళు అస్సలు అసలు దేవతల్ని భూమి మీద లేకుండా తరిమి కొట్టిందే మేము. మరి ఇప్పుడు మీరు ఎన్నికల వ్యవస్థ పెట్టారు, ఆయన చిన్నగా దేవతాలోకం నుంచి వచ్చి ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నాడు. మరి గెలుస్తాడో లేదో చూద్దాం. మరి మీ ఇద్దరికి ఎట్లా సంగ్రామం ఎట్లా జరుగుతుందో చూద్దాం. నా నమ్మకం బలగం, మా బలగం. మీ బలగం ఉండగా వాళ్ళు దేవతలు గెలవలేరంట భూమి మీద. వాళ్ళకి అసలు బలగమే లేదు. ఇక్కడ ఎవరు లేరు, ఆయన ఒక్కడే వచ్చి ఏం చేయలేడంటవా? అస్సలు ఏమీ చేయలేడు. బలగం అంతా మాతోటే ఉంది. ఓటర్లు కూడా మేము స్థాపించుకున్న బలగం ఇది. చూద్దాం. ప్రేక్షకులారా, మరి ఈ అసురలోకం నుంచి వచ్చిన ఆయన గెలుస్తాడో, మరి దేవలోకం నుంచి వచ్చిన ఆయన గెలుస్తాడో. ఈ రాజ్యాంగం, చట్టాలు, శాసనాలన్నీ అసురులవే. మరి అసురలోకంలో ఏదైతే ఎన్నికల వ్యవస్థ ఉందో దానికి సంబంధించిన ఆయన ఇద్దరు పోటీ పడుతున్నారు. చట్టాలన్నీ అసురులవే, కానీ దాంట్లో పాల్గొనడానికి ఒక దేవాలోకం నుంచి ఒక ఆయన వచ్చాడు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మనం చూడాలి. తర్వాత మనం చూద్దాం అంతిమంగా ఎవరిది విజయం అవుతుంది, అసురులదే దేవతలదే అనేది చూడాలి. మరి వ్యవస్థ ఏమో చూస్తే మాత్రం అంత అసురులదే. చూడాలి ఎంత మటుకు ఏం జరుగుతుందో. ఇప్పటికీ చూడవచ్చు, అసురులు భూమిని ఆక్రమించి ఏ విధంగా ఇక్కడున్న చెట్లన్నిటిని ఇప్పుడు 100% అనుకున్న చెట్లన్నిటిని ఇప్పటికి 20% తగ్గించారు. ఈ విధంగా ఇల్లులన్నీ గబగబా చాలా చకచక వేగంగా ఇల్లులు కడతా ఉన్నారు. ఇక్కడున్న ఎరువు దిబ్బలు, పశు సంపదను అన్నిటిని అసురులు నాశనం చేశారు. ఇక్కడ ఉన్న మిగిలిన కొద్దిపాటి చెట్లను కూడా ఒక 10 సంవత్సరాల కల్లా అంతమొందించే విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఎదురుగా ట్రాక్టర్ ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఉంది. ఎద్దులు ఉండేటివి, అవి కూడా లేకుండా అసురులు చేశారు. మరి దేవాలయం నుంచి వచ్చిన ఎంత మటుకు వీళ్ళ మీద విజయం సాధిస్తాడో మనం చూడాలి. ఇంకా చూడాలి మనం ఏ విధంగా జరుగుతుందో, అంతిమంగా ఏం జరుగుతుందో.